సర్లే అమ్మా, మీరు ఇంటికి వెళ్ళండి. మాకు చిన్న పని ఉంది, అది చూసుకొని చారుని మేమే మీ ఇంటి దగ్గర వదిలిపెడతాం. అదేంటి, మీరు వెళ్ళండి, చారు నాతో వస్తుందిలే. లేదులే వదినా, మీ ఇంట్లో దీపం పెట్టింది, నా కూతురిగా చివరిగా నా ఇంట్లో కూడా దీపం పెట్టించి పంపిస్తాను. అలాగే తను వస్తూ కొన్ని వస్తువులు మర్చిపోయింది, అవన్నీ తీసుకొని వస్తుంది. సరే అయితే అందరం మీ ఇంటికెళ్ళి ఆ దీపం పెట్టించి మాతో పాటు చారుని తీసుకెళ్తాం. వదినా, నా కూతుర్ని అస్సలు వదిలిపెట్టేలా లేవే. మీరు రావడానికి అభ్యంతరం లేదు, కానీ నువ్వు వస్తే నీ కోడలుగా వచ్చినట్టు అవుతుంది. అదే చారు ఒక్కటే వస్తే నా కూతురుగా వచ్చినట్టు ఉంటుంది. ఈ ఒక్క పుట్టకి నా కూతురుగా ఉండని వదినా. సర్లే వదినా, అంతగా అడుగుతుంది కదా, తీసుకెళ్ళ నువ్వు. సర్లే వదినా. అమ్మ చారు, నువ్వు త్వరగా వచ్చేయే. వస్తుందిలేమ్మా, మీరు వెళ్ళండి. చారు పదమ్మా. పదమ్మా, పద. గుడి నుంచి ఇంటికి తీసుకెళ్లకుండా ఉన్నట్టుండి దీపం పెట్టాలి అది ఇది అని తీసుకెళ్తున్నారు. ఏమైంది వీళ్ళకి? ఏముంటుందిలే వదినా, కూతురు కదా, ఒక పూట వాళ్ళ దగ్గర ఉంచుకోవాలనిపించుంటుంది. అంతకన్నా ఏముంటుంది చెప్పు. పద, మనం వెళ్దాం, పద. చారు, కిషోర్ ఎక్కడని అడిగావు కదా, రా చూపిస్తా. పద. రా చారు, రా. ఇదిగో ఇక్కడున్నాడు చూడు. ఏమైంది నాన్న? బయట తిరిగితే మనకి ఇబ్బందని నేనే బెడ్ మీద పడుకోబెట్టాను. నువ్వా? ఎందుకు? పోయిన నగలో ఈ కిషోర్ దొరికే, అవి తీసుకొని షాప్కి వెళ్ళి టెస్ట్ చేయించి అవి నకిలీవని తెలుసుకున్నాడు. ఆ విషయం అందరికీ చెప్పాలని వస్తుంటే నా కంటపడ్డాడు. నకిలిచ్చి సీను వాళ్ళని మోసం చేయాలని చూస్తారా? మీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే అందరికీ చెప్తాను. మీ అద్దు చూస్తాను రా. ఏం చేయాలో తెలియక కారుతో గుద్దాను. అవతల మండపంలో మీ పెళ్లి జరుగుతుంది. వీడికి చెప్తే వినడం లేదు. అక్కడ దాకా వచ్చాడు అంటే మన బండారం బయటపడిపోతుంది. నీ కోరిక తీరకుండా పోతుందనే ఏం చేయాలో తెలియక అలా కారుతో గుద్దేశానమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, కండిషన్ ఏంటి? పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. ఎలాంటి బెటర్మెంట్ కనిపించట్లేదు. ఈయన ఎప్పటికీ కోమాలో నుంచి బయటకు వస్తారో చెప్పగలరా డాక్టర్? చెప్పలేనమ్మా, తలకి బాగా దెబ్బ తగిలింది, అందువల్లే ఇతను కోమాలకు వెళ్ళాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆపరేషన్ చేయడం కుదురుదా డాక్టర్? చేశాం కాబట్టి కనీసం ప్రాణాలతో అయినా ఉన్నాడు. బ్లడ్ బాగా పోయింది. రావడం చాలా సీరియస్ కండిషన్లో వచ్చాడు. లక్కీగా సేవ్ అయ్యాడు. అంటే ఎప్పటికీ కోమా నుంచి బయటకు వస్తారో చెప్పలేరా? నో,
అది చెప్పడం కష్టమండి. ఏం నాన్న, ఇప్పుడేం చేద్దాం? ఇతను రాకపోతే ఆద్య వెళ్ళదు. ఇతను వచ్చాకే ఆద్యని పంపించాలని ఆ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే ఇలా అయితే ఎలా నాన్నా? ఆ, ఆ, మరి మనం ఏం చేస్తాం చెప్పు. ఏం చేస్తామని ఊరుకుంటే ఆద్య ఇంట్లో నుంచి వెళ్ళదు. అది వెళ్ళలేదు అంటే నా సమస్య తీరదు. ఈలోగా ఇప్పటిదాకా మనం మా అత్తయ్యకి పెట్టిన బంగారం అంతా నకిలీదని తెలిస్తే మా అత్త సంగతి తెలుసు కదా. అమ్మో! ఆ బంగారం కోసం ఇష్టపడే శ్రీను బావకి ఇష్టం లేకపోయినా నాతో పెళ్లి చేసింది. అలాంటిది ఆ బంగారం నకిలీదని తెలిస్తే నన్ను మిమ్మల్ని బ్రతకనిస్తుందా? మా భయమో అదే కదమ్మా. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఇతను రాకుండా వాళ్ళు ఆద్యని పంపించరు. ఆద్య వెళ్ళకపోతే రోజు రోజుకి సమస్య వస్తూనే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం తల్లి. నాన్న, ఎట్టి పరిస్థితుల్లోనూ మన గురించి ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. పెళ్లికి ముందు ఆ ఇంట్లో వాళ్ళు మనకి చేసిన అవమానాలన్నీ నాకు గుర్తున్నాయి. వాటికి బదులు తీర్చుకోవడానికే నేను ఆ ఇంటి కోడలయ్యింది. నిజం తెలిసిందా నా కోరిక తీరదు. ఇతనొస్తేనే ఆద్యని పంపించాలి అంటే కుదరదు. ఇతను రాకపోయినా ఆద్యని పంపించేయాలి. పంపించేలా ప్లాన్ చెయ్యాలి. ఏం చేద్దామమ్మా? నాతో పాటు రండి నాన్న, రండి. రండి.
నాటకం కదా, దాని గురించి చెప్పలేదా? అన్నయ్య, వీళ్ళు నీకు నా గురించి మాత్రమే చెప్పినట్టున్నారు. అసలు నాటకం మొదలుపెట్టిందే వీళ్ళు. మనం సీనుకి చారుకి పెళ్లి చేద్దామనుకున్నామా? అలా అనే అనుకున్నాం కదా. అలా అనే కదా ఊరందరికీ పత్రికలు పంచాం. కానీ వీళ్ళు మాత్రం నీకు కూడా తెలియకుండా చారుని పక్కకు పెట్టి ఆద్యకి సీనుకి పెళ్లి చేయాలని చూశారు. ఇదిగో ఈయన గారితో పూజారి వేషం వేయించి మా వియ్యంకులు వాళ్ళని మోసం చేసి చారుని మాయం చేసి ఆద్యకి ముసుగేసి తీసుకొచ్చి పీటల మీద కూడా కూర్చోబెట్టారన్నయ్య. కానీ అక్కడుంది చారునే అని నిన్ను కూడా నమ్మించారు. ముహూర్తం సమయానికి నిజం తెలిసి నేను చారుని కూర్చోబెట్టాను కాబట్టి సరిపోయింది. లేదంటే తాళి కట్టాక ముసుగు తీయగానే చారు స్థానంలో ఆద్య కనిపించగానే ఊరంతా ఏమనుకునేవాళ్ళు? చారుకి సీనుకి పెళ్లి చేస్తావని నువ్విచ్చిన మాట ఏమయ్యేది? నీకు తెలియకుండా ఇదంతా ఎలా చేస్తారు? మీరు కూడా కావాలనే ఇలా చేయించుంటారు. ఇచ్చిన మాట తప్పడానికే ఈ నాటకం ఆడించుంటావు అని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటే నీ పరువు పోయినట్టే కదా. అందుకే నా అన్నయ్య ఇచ్చిన మాట పోకూడదు, నా అన్నయ్య పరువు పోయే పరిస్థితి రాకూడదు అనే వీళ్ళాడినట్టే నేను నాటకం ఆడి చారు సీనుల పెళ్లి జరిపించాను. నీ మాటని నిలబెట్టాను, నీ పరువు పోకుండా కాపాడనన్నయ్య. ఇప్పుడు చెప్పన్నయ్య, నీ పరువు గురించి నీ గురించి ఆలోచించకుండా వాళ్ళు చేసింది తప్ప, నీ పరువుని మాటని నిలబెట్టిన నేను చేసింది తప్ప? చెప్పన్నయ్యా, వాళ్ళు చేసింది తప్ప నేను చేసింది తప్ప? నువ్వే న్యాయం చెప్పాలి. నీ తప్పు లేదు అని చెప్పడానికి చాలా కష్టపడుతున్నావు పద్మం. ఇక్కడ బయటపడింది పీటల మీదకి చారు స్థానంలో ఆద్య ఎలా వచ్చింది, ఆద్య స్థానంలో చారు ఎలా వచ్చింది అనేది కాదు. పెళ్లికి ముందు నువ్వేం చేశావు, ఆద్యకి శ్రీనుకి పెళ్లి జరగకుండా ఉండడానికి నువ్వు ఎన్నెన్ని కుట్రలు చేశావు, ఆద్యతో పెళ్ళన్న ఆలోచనే రాకుండా నువ్వు ఎన్నెన్ని నాటకాలు ఆడావో అవన్నీ బయటపడ్డాయి. అర్థం కాలేదాక? చీరల మీద మరకలు, ఇంటర్వ్యూకి చెప్పిన అబద్ధాలు, వీరక్కొట్టిన సీడీలు అవి బయటపడ్డాయి. ఇదిగో ఇది కూడా బయటపడింది. అన్నయ్య, నిజానికి అవన్నీ నోర్మోయ్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పి ఇంకా నన్ను మోసం చేయాలనుకుంటున్నావు? నమ్మకాన్ని మోసం చేయకూడదు, ప్రేమకి ద్రోహం చేయకూడదు, ప్రేమకి ద్రోహం చేయకూడదు, ప్రేమకి ద్రోహం చేయకూడదు. తల్లి అన్న పదానికి మచ్చ తీసుకురాకూడదు. అవన్నీ నువ్వు చేశావు. అందుకు సాక్ష్యం ఆ కెమెరాలో ఉంది. ఇంకా ఏం చెబుతున్నావు నాకు? వాడెవడు? పరాయివాడా? నీ కొడుకు.
వాడి విషయంలో నువ్విలా చేశావా? బిడ్డకి ఏ తల్లైనా ద్రోహం చేస్తుందా? బిడ్డ ఇష్టం కోసం భర్తనైనా మోసం చేస్తుంది, కానీ ఏ తల్లి బిడ్డని మోసం చెయ్యదు. బిడ్డ ఇష్టాన్ని దూరం చెయ్యదు, కానీ నువ్వు చేశావు. ఆద్యని వాడెంత ప్రాణంగా ప్రేమించాడో నీకు తెలీదా? ఆద్య గురించి వాడు ఎన్నెన్ని కలలు కన్నాడో నీకు తెలీదా? అలాంటి వాడి ప్రేమ వాడికి దక్కకుండా చేయడానికి నీకు మనసెలా వచ్చింది? ఏమన్నావు? నా పరువు పోకూడదు, నా మాట పోకూడదు అని ఆద్య స్థానంలో చారుని తీసుకొచ్చి పెళ్లి చేశావా? నీ స్వార్థానికి నా పరువుని, నా మాటని ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నావు పద్మ? నా పరువు కోసం, నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నా పరువు పోయే పరిస్థితి వస్తే ప్రాణాలిచ్చైనా కాపాడుకోవడానికి నేనున్నాను. నా కోసం ప్రాణం ఇచ్చే నా తమ్ముడున్నాడు. నువ్వు వాడిన నాటకాలు తెలియక నిజంగానే వాడికి ఆద్య మీదున్న ప్రేమ చచ్చిపోయిందనుకుని ఆ చారుతో సంబంధం ఖాయం చేశాం. వాడు సరే అన్నాడు, కానీ నువ్వు వాడిన నాటకం తెలిసాక వాడి తప్పు వాడు తెలుసుకుని తిరిగి ఆద్యే కావాలి అనుకున్నాడు. వాడి మనసు మారింది, కానీ నీ మనసు మారలేదు కదూ. నీ పంతానికి, పట్టుదలకి వాడి జీవితం ఏమైపోయినా పర్వాలేదని నువ్వనుకున్నట్టే ఆద్యని కాదని చారుతోనే పెళ్లి చేశావు. అమ్మ అన్న పదానికి అర్థం లేకుండా చేశావు కదమ్మా. ఈ ఇంటి కోసం, ఈ ఇంటి పరువు కోసం, నేనిచ్చిన మాట కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నిజమే, కానీ నా మాట కోసం ఇద్దరి జీవితం నాశనం అవుతుందంటే, వాళ్ళ బ్రతుకుల్లో ఆనందం దూరం అవుతుంది అనుకుంటే నా మాట పోయినా పర్వాలేదు. ఆ ఇద్దరు బాగుంటే చాలు అని కోరుకునేవాణ్ణి. మాట తప్పినందుకు ఆ శిక్షేదో నేను ఆనందంగా అనుభవించేవాణ్ణి. కానీ నా వల్ల వాళ్ళ ఆనందం మాత్రం పాడు చేసేవాణ్ణి కాదు. నలుగురి కోసం బ్రతుకుతున్నామంటే వాళ్ళని బాధ పెట్టి మనం బ్రతకడం కాదు. మనం బాధపడినా వాళ్ళని బ్రతికించడం. నిజంగా ఈ పెళ్లికి ముందే ఇదంతా నాకు తెలుసుంటే నా మాట గురించి ఆలోచించి వాళ్ళిద్దరూ కలలుగన్న జీవితాన్ని వాళ్ళకి దూరం చేసేవాండే కాదు. మాట తప్పినందుకు నన్ను నేను శిక్షించుకునేవాణ్ణి. అది సరిపోదంటే నా ప్రాణమైన ఇచ్చేవాణ్ణి, కానీ చచ్చే వరకు బాధపడేలా ఆద్య శ్రీనులకి ఈ పరిస్థితి రానిచ్చేవాండే కాదు. మన మాట ఒకరికి బ్రతుకునివ్వాలి, కానీ వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేయకూడదు. కానీ నువ్వు నా మాట కోసం, నా పరువు కోసం చేశానంటూ రెండు పసి మనసుల్లో జీవితాంతం నరకం అనుభవించేలా చేశావు కదా. అన్నయ్య, నేను వద్దు వద్దు వద్దు. ఈ సంజాయిషీలు, సమాధానాలు
చెరిగిన వాళ్ళ కలల్ని తిరిగి తీసుకురాలేవు, వాళ్ళ కన్నీళ్లని తుడవలేవు. ఆ రోజు శ్రీను నా దగ్గర చెడ్డవాడు కాకూడదని ఆద్య ఇష్టానికి మాట్లాడి అందరి దృష్టిలో చెడ్డది కావడానికి కారణం నువ్వే. ఈరోజు చేసిన తప్పు తెలుసుకొని శ్రీను ఆద్య ఒక్కటి కావాలి అనుకుంటే అది జరగకుండా పోవడానికి కారణం నువ్వు.